చాలా ఎక్కువ. మళ్ళీ క్రమశిక్షణ పరంగా, సామర్థ్య పరంగా మన ముందు పాకిస్తాన్ నిలబడడం అనేది అసంభవం అండి. రైట్. ఒకసారి మనం మిసైల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మిసైల్స్ విషయానికి వస్తే మనకి ఐ థింక్ బ్రహ్మోస్, అగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి. ఇప్పుడు ఆధునిక యుద్ధం అంటేనే, యుద్ధ తంత్రం అంటేనే మిసైల్ ఫోర్స్ అండి. ఎస్ అండి, మిసైల్ ఫోర్స్ చాలా ముఖ్యంగా మంచి విషయం తీశారు మీరు. ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదైనా యుద్ధాన్ని నిర్ధారించగలదంటే మిసైల్సే. ఎందుకంటే ఇప్పుడు మనం రష్యా చూస్తున్నాం. ఒకరోజు రష్యా ఓటమి దగ్గరికి వెళ్ళిపోతుందా అనే సమయంలో పుతిన్ గారు ఒక మిసైల్ని ప్రయోగించాలండి. ఆ మిసైల్ పేరు ఒరిష్నిక్, అంటే ఒక పక్షి పేరు అనమాట. ఈ ఒరిష్నిక్ అనే ఒక మిసైల్ ప్రయోగం రష్యా వైపు మొత్తం యుద్ధాన్ని రష్యా వైపు తిప్పేసింది. అంత శక్తివంతం అనమాట, హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ అనమాట. దాన్ని తట్టుకోవడం అమెరికా కూడా ఆపలేని పరిస్థితి. అందుకని మిసైల్ ఫోర్స్ అనేది ఆధునిక యుద్ధాలు. ఇప్పుడు చూడండి, ఇండియా పాకిస్తాన్, ఇప్పుడు ఆ పాకిస్తాన్ మిసైల్ డిప్లాయ్ చేసేసింది, ఇండియా కూడా మిసైల్స్ అన్ని సర్వసన్నద్ధం చేసేసింది. ఈ పాకిస్తాన్ ఇండియాలో మిసైల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్. ప్రపంచంలో పాకిస్తాన్ కూడా అధునాతనమైన మిసైల్ కలిగి ఉంది. అది దాని దగ్గర ఉన్న మిసైల్ ఇండియా కంటే ముందు పాకిస్తాన్ చెప్తానండి. పాకిస్తాన్ దగ్గర మన ఇండియాకి శత్రువులు ఉండేవారు, మన గోరి, ఆడి పేరు పెట్టింది గోరీ మిసైల్ అని ఉంటాయి. గోరీ 1, 2, 3 అని. తర్వాత షహీన్ 1, 2, 3 అని మిసైల్స్ ఉంటాయండి. తర్వాత హతాఫ్ అని మిసైల్ 1, 2, 3 ఉంటాయి. తర్వాత బాబర్, ఇలా అనమాట, ఏజిఎం అని. ఇవన్నీ సౌత్ కొరియా, నార్త్ కొరియా నుంచి కానీ చైనా నుంచి కానీ తెచ్చుకుంది. అద్భుతమైన మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్ కూడా అక్కడ ఉంది. అంత ఈజీ కాదు. హైదరాబాద్ మీద పడవచ్చు, ఢిల్లీ మీద పడవచ్చు, ఎక్కడికైనా. అది మొత్తం భారతదేశం అంతా వాళ్ళ పాకిస్తాన్ మిసైల్ సిస్టమ్. ఈ రోజు మన భారతదేశానికి ఏదైనా డేంజర్ ఉందంటే వాళ్ళ మిసైల్ సిస్టమే. ఇప్పుడు అదే విధంగా ఇండియాకి వద్దామండి. ఇండియా దగ్గర మిసైల్ సిస్టమ్కి వస్తే ఇండియా దగ్గర కూడా అగ్ని 1 నుంచి అగ్ని సిరీస్ ఉంది. ఈ అగ్ని అనేది పాకిస్తాన్ అంత అవసరం లేదు, చాలా తక్కువ ఉంటుంది అగ్ని మిసైల్ సిస్టమ్ అండి. అగ్ని 700 నుంచి మొదలవుతుంది. ఇది 6000, 12,000 వరకు ఉంది అగ్ని మిసైల్ సిస్టమ్. కానీ ఇంకొక మిసైల్ ఉంది, పృథ్వీ 1, 2, 3, 4 అని ఉంటుంది. అదేంటంటే సింపుల్ అండి. 1983లో అబ్దుల్ కలాం గారు 1983లో ఒక మిసైల్ సిస్టమ్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. దాన్ని ఏమంటారు, ఐజీడీపీ, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ సిస్టమ్ అని. దీనిలో భాగంగా ఒక 6 మిసైల్ తయారు చేసాం. ఆకాష్, నాగ్, త్రిశూల్, పృథ్వీ, అగ్ని, అస్త్ర, సూర్య. ఈ సూర్య అనేది ఐసీబీఎం, అగ్ని అనేది ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్. అది ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తాయి. కానీ దీని దగ్గరకు వస్తే మనకు కావాల్సింది ఏంటంటే ఈ అగ్ని మిసైల్ సిస్టమ్ అండి. పృథ్వీ అనేది సరిపోతుంది. తర్వాత ఈ బ్రహ్మోస్ అనేది ఒకటి ఉంది. ఈ బ్రహ్మోస్ కోసం మనం ఇక్కడ ఒకసారి ఆగాలి. ఈ బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ఏంటంటేనండి, ఈ బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్. ఇది 290 కిలోమీటర్లు. దీన్ని ఆపడం చైనా కూడా కాదు. ఈరోజు చైనా మన మీద యుద్ధానికి ఎందుకు రాదంటే ఇది ఒక మిసైల్ వల్లే. చైనాయే యుద్ధానికి రాదు, దీన్ని చూసి భయపడుతుంది. పాకిస్తాన్, ఇక చిన్న కథ చెప్తారనమాట. రీసెంట్గా ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్, ఇండియా పాకిస్తాన్ శక్తిని పరీక్షించడానికి ఏం చేసిందంటే సరదాగా ఈ మిసైల్ ప్రయోగించేసింది. ఈ మిసైల్ వెళ్ళి పాకిస్తాన్లో 190 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ పడింది. 190 కిలోమీటర్ల పాటు ఈ మిసైల్ని ఆపలేకపోయింది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఈ మిసైల్ ఆల్రెడీ ప్రయోగించి చూసేసాం మనం. పాకిస్తాన్లో వెళ్ళిపోయింది. పాకిస్తాన్ నోరు మూసుకుని కూర్చుందండి. ఈ మిసైల్ని ఏంటంటే భూమి మీద 1 మీటర్ ఎత్తులో వెళ్తుంది. దీన్ని రాడార్లు కానీ ఎవ్వరు పసిగట్టలే, జిగ్జాగ్ వెళ్ళద్ది దీన్ని పట్టిగా. దీన్ని క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ అంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. దీన్ని చూస్తేనే పాకిస్తాన్కి దాడ. ఇది ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది, ఆర్మీలో ఉంటుంది, ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది, నేవీలో కూడా ఉంటుంది. మళ్ళీ బ్రహ్మోస్ ఎయిర్ మిసైల్ ఏంటంటే ఎయిర్ టు ల్యాండ్ ఉంటుంది, ఎయిర్ టు ఎయిర్ ఉంటుంది, ల్యాండ్ టు ల్యాండ్. ఇది సుఖోయ్ 30లకు ఉపయోగిస్తారు. సుఖోయ్ 30 రఫేల్లో ప్రయోగిస్తున్నారు. రఫేల్ ద్వారా అస్త్ర మిసైల్ సిస్టమ్ అని. ఆకాశ్ యాంటీ ట్యాక్. సో ఈ మిసైల్ ఫోర్స్కి సంబంధించే ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, లాస్ట్ 2 days నుంచి ఈ మిసైల్ అన్నిటిని ఎక్కడెక్కడ మోహరించి పెట్టేసిందండి. వీటిని తట్టుకోవడం కష్టం. 2 ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ మన ఇండియాలో ఏ సిటీనైనా మిసైల్తో కొట్టగలదు. దానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇది ఒకటి భయంకరం అనమాట. అణు మిసైల్ కూడా ఉన్నాయి. మనం కూడా ఏదైనా కొట్టగలుగుతాం. దీన్ని ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఇందాక చెప్పాను మీకు, పాకిస్తాన్ నుంచి కన్యాకుమారికి రావాలంటే నాకు తెలిసి 3000+ కిలోమీటర్స్ ఆ రేంజ్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. షహీర్ మిసైల్ అని ఇవన్నీ మిసైల్ సిస్టమ్ ఉంది, దాని దగ్గర కూడా ఉన్నాయి. అంటే రేంజ్ కంపేర్ చేస్తే 5000 ఉన్నాయి. పాకిస్తాన్ రేంజ్ ఎక్కువ భారత్ మిసైల్ కంటే. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు భారత్ మిసైల్ ఎందుకు తయారు చేస్తుంది, చైనాను కూడా దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తుంది. కానీ పాకిస్తాన్ మిసైల్ అన్ని తయారు చేసేది ఏంటంటే
కేవలం ఇండియా దృష్టితో మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కేవలం ఇండియా దృష్టితో మాత్రమే మిసైల్ తయారు చేస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు పాకిస్తాను తన షహీన్ మిసైల్ కానీ, హతాబ్ మిసైల్ కానీ, గోరీ మిసైల్ కానీ ప్రయోగించాలంటే ఇదిగోండి ఇక్కడ రావిల్పిండి అని ఉంటది అనమాట. ఇక్కడ లోపల ఉంటాయి, దగ్గరలో ఉండవు. ఎప్పుడు కూడా బోర్డర్ దగ్గరలో పెట్టరు వాళ్ళు. ఇదిగోండి బలూచిస్తాన్ కొండ ప్రాంతాల్లో ఉంటాయి అనమాట మిసైల్ సైలోస్ అని. ఇక్కడ నుంచి ప్రయోగిస్తుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ, ఇక్కడ నుంచి హైదరాబాద్, ఇక్కడ నుంచి చెన్నై, ఇక్కడ నుంచి కన్యాకుమారి, ఇక్కడ నుంచి ఇండియా ప్రతి ప్రాంతం దీని మిసైల్ రేంజ్ లో ఉందండి. సో మనకు అది డేంజరే. కానీ ఇండియా కూడా ఈ బోర్డర్ నుంచి గోరీలు ఇక్కడ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ ఇదిగో ఇక్కడ నుంచి కూడా ప్రయోగిస్తుంది అనమాట. ఎక్కడ అగ్ని దూరంగా ఇదిగో చెన్నై నుంచి సౌత్ ఇండియా నుంచి ప్రయోగిస్తే ఒక అగ్నిని. సో మనం ఏం లేదు. కానీ ఇక్కడ డిసైసివ్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను S-400. ఈ S-400ని ఇదిగోండి ఇక్కడ మోహరించింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి మోహరింది. ఈ S-400 ఏంటంటే ఆ మిసైల్స్ మన మీద వస్తూ ఉంటే దాన్ని గాలిలోనే కొట్టాలి. యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, మిసైల్ యాంటీ మిసైల్ సిస్టమ్ అని. S-400 ఒకటి ఉంది మన దగ్గర. పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒకటి ఉంది. తర్వాత అస్త్రా ఒకటి ఉంది. తర్వాత ఇలా అమెరికా నుంచి కొన్ని, రష్యా నుంచి కొన్ని తెచ్చుకున్నాం. అంటే ఆ సిస్టమ్ మన దగ్గర ఉంది కానీ పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్నాం. అంత సోఫిస్టికేటెడ్ కాదు. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా మిసైల్ ప్రయోగిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ గానే అనుకుందాం, ఇమీడియట్ గా ఎక్కడి నుంచో దాన్ని క్రాష్ చేసేస్తారు, స్మాష్ చేసేస్తారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ హైదరాబాద్ మీద వేయాలనుకుంది. హైదరాబాద్ చాలా ముఖ్యం. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఎప్పుడు టార్గెట్లు ఉంటాయి. ముంబై అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని, లేదా ఈ రాజధాని. ఇప్పుడు ఢిల్లీ మీద అది కన్ను వేయదు. ఢిల్లీ మీద ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిసైల్ వెయ్యరు. ఎందుకంటే ఇక్కడ S-400 మోహరించుంది. దాన్ని దాటి ఏ మిసైల్ కదా పక్షి కూడా రాలేదు. కాబట్టి ఢిల్లీ మీద వాళ్ళు వెయ్యరు. హైదరాబాద్ మీద వాళ్ళు ఎయిర్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ఇంత దూరం ఇది గాల్లోకి లెగిసేటప్పుడే పసిగట్టేస్తాం. గాల్లోకి లెగిసేటప్పుడు ఈ S-400 పసిగట్టేసి ఇక్కడ నుంచి కూల్చేస్తారు వాళ్ళు, ఎయిర్ ఏది వచ్చినా. కాబట్టి హైదరాబాద్ అంటే సుమారు 2 గంటలు రావాలి మిసైల్. ఢిల్లీ అంటే ఈ దగ్గరలోంచి 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఈ 2 అవర్స్ టైంలో వాళ్ళు ఎవరు, కేవలం వాళ్ళు మిసైల్ ఎక్కడ ప్రయోగిస్తారంటే అమృత్సర్ దగ్గర సిటీని కొట్టేస్తారు అన్నమాట. సో ఆ విధంగా మన మిసైల్ ని ఆపేయచ్చే టైం మనకు దొరుకుతుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం అంటే మనకే ఉందిలే, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి లేకపోతే విజయవాడలో ఉన్న వాళ్ళకి అని అనుకుంటూ ఉంటాం కదా.